హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రాణి కుకింగ్ తెలుగు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా గంట సింబల్ని కొట్టండి, అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు కర్రీ స్పెషల్ ఏంటంటే చాలా స్పెషల్. ములక్కాళ్ళు, కోడిగుడ్లు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సింపుల్గా హోటల్ స్టైల్లో కూడా ఇలా దొరకదు అనమాట, ఎక్కడ దొరకదు. ఇది అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు స్పెషల్ ఏంటో చూసేద్దాం. కోడిగుడ్లు కర్రీ. కోడిగుడ్లు తీసి మంచిగా ఉడకబెట్టుకుని నీట్గా, కొంచెం ఉప్పు కూడా వేయండి. ఉడకబెట్టేటప్పుడు మంచిగా ఉడుకుతాయి అనమాట, పగిలిపోకుండా. ఇప్పుడు గుడ్లు ఉడుకుతా ఉంటాయి. మనం పక్కన ఇంకో గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక 3 చెంచాలు, 3 చెంచాలు నూనె వేసుకుని దాంట్లో కొంచెం ఒక చిటికెడు జీలకర్ర వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 ఉల్లిపాయలు పెద్దవి నేను సన్నగా తరుక్కొని ఇలా అయితే సన్నగా కట్ చేసుకున్నా. ఇవైతే ఇప్పుడు అందులో వేసేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. బాగా మగ్గుతాయి. మగ్గేలోపు మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఈ మగ్గేలోపు వెల్లుల్లి తురుము చేసుకుందాం అనమాట. ఈ తురుము అయితే ఇందులో వేసేసుకుంటాను. నేను వెల్లుల్లిపై మిక్సీ పట్టలేదు, అల్లం కూడా వేయలేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే ఈ రెండు మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందే వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగా వస్తుంది కూరకి. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి. కొత్తిమీర, కరివేపాకు ఉంటే కనుక ముందే వేసుకోండి కూరకి, లాస్ట్లో కాకుండా. ముందే కొంచెం వేసుకుని లాస్ట్లో కూడా కొంచెం వేసుకొని చాలా బాగుంటుంది. ఇవి రెండు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే ములక్కాళ్ళు కట్ చేసి పెట్టుకున్నా నేను, మంచి నీట్గా కడిగేసి నీట్గా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇవి కూడా వేసేసి బాగా మగ్గించుకుందాం. ఇవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. మన కూరకు కావాల్సినంత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకున్నా నేను. బాగా మగ్గాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మగ్గించుకుని ఒక టమాటా పండు కొంచెం మీడియం సైజులోది కట్ చేసి సన్నగా ఇది కూడా వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులోది నానబెట్టుకున్నా. చింతపండు పులుసు కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ములక్కాళ్ళు కోడిగుడ్లోకి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు ఈ కూర తిన్న తర్వాత. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే మగ్గిపోయింది కదా. పోవాలి. కారము 2 చెంచాలు. ఇది మంచి కారం ఉన్నది కారం అనమాట, రెడ్గా కారంగా చాలా బాగుంటుంది ఈ కారము. ఇది ఇంట్లో తయారు చేసిన పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత గుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టేసి అవి ఒక్కొక్కటి ఈ కూరలో వేసుకోవాలన్నమాట. ఈ పులుసు, ఈ గుడ్లు బాగా ఉడికితే మసాలా అంతా ఈ గుడ్లకు పట్టి, ములక్కాళ్ళకి పట్టి చాలా బాగుంటుంది. నేను మసాలా అయితే ఏం వాడలేదు, ఎందుకంటే ఈ కారం అనేది మసాలా ఉంటుంది కారంలో. ఇది ఊర్లో తయారు చేసింది అనమాట. అందుకనేసి దీంట్లో అన్ని మసాలాలు ఉంటాయి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేస్తారు, ఆవాలు వేస్తారు, అట్లా అనమాట. అందుకనేసి నేను ఇంకేం వేయను ఇందులో. ఇప్పుడైతే మనకి కూర బాగా ఉడికిపోతుంది అనమాట. దీంట్లో మనం దించే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నేను ఇప్పుడు మధ్యలో వేసే చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత బాగా కుతకుతలాడే ఉడుకుతూ ఉంటే అబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుంది అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మీకు దగ్గరగా కావాలంటే, అంటే గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం ఉడికించండి. లేదు మాకు ఇలాగే కొంచెం పులుసీగా ఉండాలి అన్నంలోకి అంటే ఇలా దింపేసుకోండి. చాలా బాగుంటుంది నిజంగా. తప్పకుండా ట్రై చేయండి ఈ కూర అనేది. ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.